ఇప్పుడు 'శర్వానంద్‌తో' వర్క్ చేశారు కాబట్టి ఒకసారి ఆయన వర్కింగ్ స్టైల్ ఎట్లుంటదో చెప్పండి? అంటే ఆయన చూడంగానే ఫస్ట్ కొంచెం ఒక తెలియని భయమైతే ఏస్తది. నేను హ్మ్. ఆయనకి గూడా చాలా సార్లు చెప్పాను. కానీ అంటే వెరీ కొంతమంది ఉంటారు గదా! ఒక స్టార్ ఇది వచ్చిన తర్వాత ఆ! ఇప్పుడు వాళ్ళని దృష్టిలో పెట్టుకునే మీరు సీన్స్ లేదు రాయాలి అలా అని ఉంటాయి ఏమి గదా! ఉండదు. హ్మ్. అది బేసిక్‌గా మనకి పర్సెప్షన్ అది. బయట హ్మ్. నుంచి చూసేటప్పుడు అలా అనిపిస్తుంది. కానీ లేదు 'శర్వా' గారికి నేను ఫస్ట్ కలిసినప్పుడు ఎలా అయితే ఉన్నామో ఇప్పుడు లాస్ట్ సినిమా అయిపోయినప్పుడు గూడా అలానే అంతే హ్యాపీగా జరిగింది జర్నీ. హ్మ్. ఆయనకి కథ చెప్పినప్పుడు ఎలా అయితే విన్నారో, కథ విన్న తర్వాత ఆయన ఒకటే ఒకటి క్లైమాక్స్ ఏదో కొంచెం ఒకసారి అంటే ఫస్ట్ చెప్పిన క్లైమాక్స్ వేరే. హ్మ్. కొంచెం అది చూడండి అన్నారు అంతే. తర్వాత ఏ రోజు ఆయన స్క్రిప్ట్ గురించి మాట్లాడలేదు. మేమే గ్యాప్‌లో దాన్ని మార్చుకొనెళ్ళి చెప్తే సూపర్ నేను ఇదే కావాలని చెప్పానన్నాడు. హ్మ్. అంతే. ఆయన సెట్‌లో గూడా టైంకొచ్చేస్తారు. అంటే ఇంతకుముందు బేసిక్‌గా ఎప్పుడో మాట్లాడారు. ఆయన కొంచెం లేట్‌గా వస్తారు అది. హ్మ్. నాకైతే అదేం లేదు. హ్మ్. చాలా ఎర్లీగా వస్తారు. నో ఆహ్, కాంట్రోవర్షియల్. అస్సలు హ్మ్. వస్తారు. యాక్టింగ్ హ్యాపీగా చేసుకుంటారు. మళ్ళీ ఆ పక్కనే చైరేసుకొని అలా కూర్చొనుంటాడు. మళ్ళీ షార్ట్ రెడీ అనగానే వచ్చేస్తారు. అండ్ వచ్చినప్పుడు పైగా ఇది కామెడీ సినిమా, ఎంటర్‌టైనింగ్ సినిమా. అందరితో జోవియల్‌గా జెల్ అయిపోయి హ్మ్. హ్మ్. జోకులేసుకుంటూ, నవ్వుకుంటూ అలా హ్మ్. హ్యాపీగా సాగింది సినిమా. డైరెక్టర్ ఒక ట్రయల్స్ చేస్తున్న దీని నుంచి ఇప్పుడైతే రొటీన్‌లో పడిపోయారు. అంతా ఓకే. ఇప్పటి వరకు అయిన మూవీస్ గాని, మూవీ జర్నీ అంతా హ్మ్. తీసుకుంటే హ్మ్. బిగ్ లెసన్ ఏం నేర్చుకున్నావు అంటే ఏంది? బిగ్ లెసన్ అంటే అదే ఏదైనా అంత ఈజీ అయితే గాదిక్కడ. టైమ్ టేకింగ్ ప్రాసెసే. దానికి తగ్గట్టు మనం హార్డ్ వర్క్ అయితే జేయాలి. ఈజీగా అయిపోతుంది, అయిపోతుందని వేరే వాళ్ళని జూసి ఆళ్ళకి ఈజీగా దొరికింది వాళ్ళకి ఈజీగా దొరికిందని మనకు అనిపియచ్చేమో గానీ, వాళ్ళు చాలా కష్టపడి ఉంటారు. సో, ఇక్కడేంటంటే మనం ఇప్పుడు ఒక రొటీన్‌లో పడ్డట్టు ఇప్పుడు 2 సినిమాలు అయిపోయినాయి. ఓకేలే అనుకోవడానికి లేదు. ఎందుకంటే హ్మ్. ప్రతి సినిమా ఫస్ట్ సినిమాలానే. ఒకప్పుడు మేబీ అది కొంచెం ఆ స్కోప్ ఉండేదేమో. హ్మ్. ఇప్పుడున్న జనరేషన్‌కి ఇప్పుడు పోస్ట్ కోవిడ్ ఈ హ్మ్. సిట్యుయేషన్స్‌లో మనము జనాలు గూడా చాలా ఇంటెలిజెంట్. వాళ్ళు గూడా వరల్డ్ కంటెంట్ అంతా చూసేస్తున్నారు. సో, మనం వాళ్ళని మనం అయితే ఎంటర్‌టైన్ జేయాలి. లేదా థ్రిల్లర్ సినిమా అయితే థ్రిల్ జేయాలి. హారర్ అయితే భయపెట్టాలి. పెద్ద యాక్షన్ సినిమా అయితే లార్జర్ థాన్ లైఫ్ చూపియాలి. హ్మ్. మామూలుగా అయితే అందుకే ఇందాక మీరడిగినట్టు ఆ కంటెంట్ ఇప్పుడు ఉపయోగపడుతుంది. ఆ కంటెంట్ ఉంటేనే హ్మ్. జనాలు చూస్తున్నారు. హ్మ్. లేపోతే చూడట్లేదు. అండ్ దట్ టూ ఇప్పుడు ఈ ఓటీటీ ప్లాట్‌ఫార్మ్స్ ఇవన్నీ అవును. గూడా వచ్చినప్పుడు వాళ్ళకి గూడా కంటెంట్ నచ్చితేనే కొంటున్నారు. హ్మ్. సో, దానికి తగ్గట్టు అండ్ ఈ బడ్జెట్స్ అన్నీ గూడా మారిపోయినాయి. ఒకప్పుడన్నా కొంచెం బడ్జెట్స్ అవి. ఇప్పుడు జనాలు థియేట్రికల్ బిజినెస్, నాన్ థియేట్రికల్ బిజినెస్ అన్నవి 2. సో, వీటన్నీ చూసుకుంటూ చేయాలి గాబట్టి, సో, ఇదే పెద్ద లెసన్ ఇప్పుడు. ప్రతి సినిమా జాగ్రత్తగా ఒళ్ళు దగ్గర పెట్టుకొని చేసుకుంటూ ఎళ్ళాలి.